పార్టీలో గగన్ భూమి మాట్లాడుకోవటం, గగన్ భూమిని ఎత్తుకు వెళ్ళటం మొత్తం కూడా వీడియోని శరత్ చంద్ర అపూర్వకి ఉదయ్ పంపించేస్తాడు. ఆ వీడియోని చూసి శరత్ చంద్ర అపూర్వ కోపంతో రగిలిపోతూ ఉంటే, అయ్యయ్యో ఈ వీడియో ఏంటి ఉదయ్ ఇలా పంపించేశాడే అని చెర్రీ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఉదయ్ కూడా అక్కడే ఉంటాడు. ఉదయ్ వాళ్ళ అమ్మ నాన్నని తీసుకొని అక్కడికి వచ్చి ఉంటాడు. వెంటనే అపూర్వ భూమి దగ్గరికి వెళ్ళి భూమిని లాక్కొని హాల్లోకి తీసుకువస్తుంది. ఏంటి పిన్ని ఎందుకు ఇలా లాక్కు వస్తున్నావు అని భూమి హాల్లోకి రాగానే వెంటనే శరత్ చంద్ర, నేను నిన్ను ఎన్నిసార్లు అడిగినా కూడా ఆ గగన్ గారిని ప్రేమించట్లేదు అని నాకు అబద్ధం చెప్పి ఇప్పుడు ఆ గగన్ గారితో ఇలా తిరుగుతున్నావా, ఎందుకు నాకు అబద్ధం చెప్పావు అని శరత్ చంద్ర నిలదీస్తూ భూమి చెంప పగలగొడతాడు. దాంతో విసురుగా భూమి కింద పడిపోతూ ఉంటుంది. సోఫా దగ్గరికి వెళ్ళి పడడంతో మెడలో ఉన్న తాళి కాస్త లోపల ఉన్న తాళి కాస్త బయట పడిపోతుంది. దాంతో ఏయ్ నన్నే ఎందుకు మోసం చేసావు, ఎందుకు అబద్ధాలు చెప్పావు చెప్పు భూమి అంటూ శరత్ చంద్ర భూమిని తన వైపుకు తిప్పుకోగానే తాళి కనపడిపోతుంది. తాళిని అందరూ కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే శరత్ చంద్ర మరింత షాకింగ్గా చేతిలోకి తీసుకుంటూ, ఈ తాళి ఎక్కడిది, నీ మెడలోకి ఎలా వచ్చింది చెప్పు అని తాళి పట్టుకొని నిలదీస్తూ ఉంటాడు. అప్పుడు భూమి ఏడుస్తూ, గగన్ బావ నా మెడలో కట్టేశాడు అని ఏడుస్తూ చెప్తూ ఉంటే చెర్రీ మాత్రమే సంతోషపడుతూ ఉంటారు. ఇక కేపీ కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే అపూర్వ మండిపడుతూ చూస్తూ ఉంటుంది. నక్షత్ర అయితే ఇంకా ఇంకా రగిలిపోతూ ఉంటుంది. మరి ఇప్పుడు గగన్ బావ నా ఇష్టపూర్వకంగానే కట్టాడు అని భూమి చెప్పినా కూడా శరత్ చంద్ర గొడవకు వెళ్తాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.